భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామా అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.
పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల పిలువరనోరారా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురమెప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలుకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే మీటు నరనరానా తెలుగు ద్రవిడ భాషగా త్రిలింగ అనే పదం నుండి తీయగా అమరావతి స్తూపం చూపించగా నాగబును తొలి తెలుగు శబ్దముగా భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష వెలుగు తెలుసుగా ప్రపంచ భాషలందు లెస్సగా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలుకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే మీటు నరనరానా కవిత్రయం తిక్కన్నా నన్నయ్య ఎర్ర ప్రగడ హస్త దిగ్గజాల జలది వికట కవుల పంచ వెలది తెలుగు నాట కీర్తి పంట రాయల రతనాల మూట తెలుగు భాష పతాకాన్ని ఎగరేసిన జగజ్జేత మీ కర్తాల ధ్వనులతో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటాము? గిడుగు రామూర్తి గారిని స్మరించుకోవడం కోసం.
తీసేయాలి భానుగడి దగ్గర ఉందనుకో. మీరు రచన శైలి చాలా సరళంగా రమణీయంగా అది ఇంటికి వెళ్ళా అని చెప్పాడు నాకు. ఆ పాండవులలో 821 పద్యాలలో ఉన్నదాన్ని 5 రోజులు కేవలం 5 రోజుల్లో రాయటం విశేషం. అందరికీ నమస్కారం. కవిత వికములు అల్లమాని రత్నమ్మ కష్టంగా రాష్ట్రంలో వివిధ కవి తన దిగ్గుజాలక్కడు మన చరిత్రను వద్దని రచించారు. ఈయన 17 వరాలు శతాబ్దంలో మధ్యలో జీవించాడు. ఈయన రేవచ్చాక కండ పెండేగా తొలగించుకున్నాడు. అన్నకి ధన్యవాదాలు కొంటున్నారు. 1822 ఆగస్టు 29 జన్మించారు. ఆయన తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. రెండికలో ఉన్న భాషను వాడుకలోకి మార్చిన మహానుభావుడు వీరు. తెలుగు భాష సేవ అందుకే ఆయన పుట్టినరోజు ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. తెలుగు సాహిత్యానికి ఒక ముఖ్యమైన కవి. ఈయనను మహాకవి అని పిలుస్తారు. విప్లవ కవిగా ప్రసిద్ధి చెందారు. ఈ రాసిన మహాప్రస్థానం తెలుగు సాహిత్యానికి మైలురాయి. చలనచిత్ర రంగానికి ఎంతో సేవ చేశారు. అందరికీ ధన్యవాదాలు. శ్రీ కృష్ణ శాస్త్రి గారు గొప్ప తెలుగు కవి, నాటక రచయిత. ఆయన నానాశైలి అని కూడా అంటారు. ఆయన ఎన్నో కవితలు, సినిమా పాటలు, నాటకాలు రాశారు. కొత్త పెట్టాట సినిమా ద్వారా పాటల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆయన పద్మభూషణ్ అవార్డును పొందారు. అందరికీ ధన్యవాదాలు. సమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణకు చెందిన గొప్ప కవి, రచయిత. పలు సినిమాలకు గేయ రచయితగా పనిచేశారు. ఈయన కథలు, నాటకాలు, కవితలు, సినిమా పాటలు రాశారు. తెలంగాణ పోరాటంలో పోరాడిన యోధుడు. ఈయన తన రచనల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని నింపేవాడు. అందరికీ ధన్యవాదాలు.
పద్యం చేట తెల్లమవుతుంది. తెలుగు భాషలో గేయాలు, పాటలు, కళారూపాలు, జాతీయాలు, సామెతలు వంటి అంశాలను నాటకం ద్వారా వివరించడానికి మన ముందుకు వస్తున్నారు మన స్నేహ బృందం. యోధెప్పుడు కురుబలమున మాధవ సముడేమి ఎక్కి మరి తిరుగాడు సాధించనని రాముడు రాధేయుడు నందినెక్కి రావణు గెలిచెను. శ్వేత, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు తాతయ్య, తెలుగు పుస్తకంలో పద్యాలను చదువుతున్నాను. ఏది నువ్వు చూస్తాను. ఓహో, ఇది చమత్కార పద్యమా? చమత్కార పద్యం అంటే ఏమిటి తాతయ్య? పై పద్యంలో ఉన్న 3 పాదాలలో 3 ప్రశ్నలు ఉంటాయి. దానికి సమాధానం చివరి పాదంలోనే ఉంటుంది. కౌరవ సైన్యంలో యోధుడెవరు? కర్ణుడు. శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతున్నాడు? నంది. రాముడు ఎవరిపై విజయాన్ని సాధించాడు? రావణాసురుడు. పై 3 పాదాల ప్రశ్నలకు సమాధానం చివరి పాదంలోనే వచ్చింది. చూసావా? అవును తాతయ్య, ఈ చమత్కార పద్యం భలేగా ఉంది. ఇలాంటివెన్నో మా తెలుగు ఉపాధ్యాయులు మాకు చెబుతూ ఉంటారు. మీ తాతగారు కూడా ఎన్నో పద్యాలు నెమరు వేస్తూ ఉంటారు. నెమరు వేయడం అంటే ఏమిటి నాయనమ్మా? నెమరు వేయడం అంటే నిజానికి కొన్ని జంతువులు అవి తిన్న ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని ఒక పక్క నుంచి తింటుంటాయి. కానీ దీన్ని భాష విషయంగా వ్యక్తికి తెచ్చుకోవడం అనే అర్థంలో వాడతారు. వీటిని జాతీయాలు అంటారు. నాకు కొన్ని జాతీయాలు తెలుసు, చెప్పమంటారా? చెప్పు. అందవేసిన చెయ్యి, పుస్తకాల పురుగు, వెన్నతో పెట్టిన విద్య. మా తరగతి గదులలో కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని రాసి ఉంది. అంటే ఏమిటి నాయనమ్మా? ఇది శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వాక్యం. దేశ భాషలలో తెలుగు చాలా గొప్పదని అర్థం. నాకు తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం. మా తెలుగు ఉపాధ్యాయులు కూడా పద్యంలోనే ఒక పొడుపు కథను చెప్పారు. భలేగా ఉంది. ఏమిటది? పండిన దిండినదొక్కటి, ఖండించిన పచ్చిదొకటి, కాలినదొకటే, తిండికి రుచయుండును, ఖండితముగా దీనిని తెలుపు కవియుండలడే. అంటే ఏమిటి? ఒక్క ఆకు సున్నమని చెప్పారు. తాతయ్య, ఇలా కూడా పొడుపు కథలు ఉంటాయా? అవునమ్మా, పద్యాలే కావచ్చు, వచనాలే కావచ్చు, పొడుపు కథలే కావచ్చు, ఇంకా అనేక విధాలుగా ఆనందాన్ని పంచేలా రచనలు ఉన్నాయి, పద్యాలు కూడా ఉన్నాయి. నాకు కొన్ని పొడుపు కథలు తెలుసు, అడగమంటారా? అడుగు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, దైదక్షలాడింది. ఏమిటో చెప్పు. ఏమిటబ్బా? నానమ్మ చేతిలో ఉంది కదా, సరిగ్గా చూడు. కవ్వం. తెలుగు భాష అంటే పద్యాలేనా నాయనమ్మ? పద్యాలే కాదు, తెలుగు భాషలో వచన రచనలు కూడా ఉన్నాయి. తెలుగుకు కావాల్సినంత సాహిత్య సంపద ఉంది. ఒక్కై వంగనిది మానే వంగుతుందా అనే సామెతలు, జాతీయాలు, శబ్ద పల్లవాలు వంటి వాటితో భాష నిండుగా ఉంది. శబ్ద పల్లవం అంటే ఏంటి నాయనమ్మా? ఏమి చదువులు ఏమో తెలుగు భాష విషయంలో ఇప్పుడైనా మేలుకున్నాను. చూసారా, మీ నాయనమ్మ అనే దానిలో చివరిది శబ్ద పల్లవమే. ఎలా? మేలుకొను అనే పదంలో ఎన్ని చిన్న మాటలు ఉన్నాయి? మేలు, కొను అనే 2 చిన్న పదాలు ఉన్నాయి. మేలు అంటే మంచి, కను అంటే చూడడం. కను కనుగా మారి మేలుకొను అనే పదం ఏర్పడింది. మేలుకొను అంటే నిద్ర లేవడం లేదా జాగృతం అవడం అని అర్థం. ఓహో, 2 వేరు వేరు అర్థాలు గల పదాలు కలిసి ఇంకో అర్థం వచ్చే కొత్త పదం అన్నమాట. తాతయ్య, పడుకోబెట్టడానికి కూడా పాటలు పాడతారు కదా, వాటిని ఏమంటారు? అవునమ్మా, పిల్లల్ని జోకులు పాడే పాటలను జోల పాటలు అంటారు. అవి నీకేమైనా వచ్చా? నాకు రావు తాతయ్య. నాకు వచ్చి తాతయ్య, పాడమంటారా? పాడు. జో అచ్యుతానంద జో జో ముకుంద, రామ పరమానంద రామ గోవింద, జో జో. పిల్లలను జోకుడుతో పాడే పాటలు జోల పాటలు అన్నమాట. మరి నాకేమో కలుకే బంగారమాయన, కోదండ పాని కలుకే బంగారమాయన అనే పాట అంటే ఎంతో ఇష్టం. ఇలాంటి పాటలను ఏమంటారో తెలుసా? సంగీతమే కదా నాయనమ్మ. అవునమ్మా, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు వంటి కవులు రాసిన సంకీర్తనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. మరి మన పల్లెల్లో పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడతారు కదా, వాటిని ఏమంటారు? అవి తెలుగు పాటల సంపదలోవే. పల్లెటూరు
అప్పటికప్పుడు ఊహించుకొని పాడినవి. ఫలానా జానపద గేయం ఫలానా కవి రాశారని మనం చెప్పలేము. అలానా? మరి మా అమ్మ ఇంట్లో నోములు నోచుకుంటూ పాటలు పాడుతుంది కదా, నోముల పాటలు కూడా ఉంటాయి తాతయ్య? ఉంటాయి. తెలుగు భాష స్త్రీలకు ఇచ్చిన ప్రత్యేక వరం. నోముల పాటలు, జోల పాటలు, బతుకమ్మ పాటలు, పెళ్లి పాటలు, పండుగ పాటలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇది సరే కానీ నిన్న రాత్రి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? అమ్మతో కలిసి గుడికి తాతయ్య. అక్కడ హరికథ చెప్తుంటే విన్నాము. హరికథ, బుర్ర కథ, డబ్బు కథ, వగు కథ వంటివి తెలుగులో ఆబాల గోపాలాన్ని అలరిస్తాయి. మరి ఇవన్నీ ఒకే రకంగా చెప్తారా? లేదమ్మా, ఒక్కొక్క కథా విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అనే పత్రిక మా తెలుగు పాఠ్య పుస్తకంలో ఒక గమ్మత్తైన పద్యం ఉంది. వాటిని ఏమంటారు? వాటిని సమస్యాపూర్ణం అంటారు. అంటే కుప్పలు కావలి గాయక చెప్పులు కర్రేమూని శీఘ్రగతి దా చెప్పుడు అగచు వచ్చడి వెంకప్పని గనిపని వరుడు గడగడ వనికే. అంటే ఏమిటి కదయ్య? అంటే పొలంలో కుప్పలు నూచినప్పుడు వాటిని కాపలా కాయడానికి వెంకప్ప అనే రైతు చేతిలో లాంతారు మరియు కథ తీసుకొని కిర్రు కిర్రు అని శబ్దం చేసే చెప్పులు వేసుకొని వెళ్ళాడు. అతన్ని చూసి పాము గడగడ వణికింది అని అర్థం. అబ్బా, మన తెలుగు భాష ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతుంది. అన్ని రకాలుగా భాషను ఉపయోగించి ఆనందం పొందవచ్చు. ఇంకా వేమన, బద్దెన లాంటి వారి పద్యాల ద్వారా నీతిని, ధర్మాన్ని గురించి కూడా తెలుసుకోవచ్చు కదా. అవును, ఇంత గొప్పదైన తెలుగు భాషను వదిలిపెట్టేదే లేదు. నేను ఇతర భాషలు నేర్చుకున్నప్పటికీ
చేయూతగా నిలిచేదే మన తెలుగు తల్లి. తెలుగు తల్లి పాడు పద్మాలతో, మధుర స్వరాలతో, మల్లెపూలతో అందరి నటిస్తున్న మన 2వ తరగతి బాలను నృత్య ప్రదర్శన చేయడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతాం. Thank you.
13th డే 8th అందరికీ వందనములు. నెక్స్ట్ మండే. ఈరోజు నేను చెప్పబోయే అక్షర పద్యం మీది ఈ సండేనా? ఓకే, సండేనే. అన్నదానం సండే. మా అన్నదానం అయిపోయాక వస్తాను. ఓకే, వస్తాను ఖచ్చితంగా. నా పద్యం చివరి అక్షరం మా. ఎవరు చెప్తారు? నేను చెప్పగా. చెప్పబోయే పద్యాక్షరం మా. ఎవరు? మూడు పద్యముల నీతులు జనరుచి మరి కొందవరము చౌరు నీతులు విన వినా తేట
తెలుగు తేజం సంస్థ నుండి గుర్తింపు పొంది తెలుగు భాషాభిమానిగా తెలుగు కవితలు, పాటలు, పద్యాలు, శతక రచనలు రాస్తూ తెలుగు భాషా వ్యాప్తి కోసం కృషి చేయడమే తన ప్రవృత్తిగా చేసుకొని అష్టావధానం వంటి వివిధ సాహితీ ప్రక్రియను విద్యార్థులకు పరిచయం చేస్తూ విద్యార్థి దశలోనే సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలను చేస్తూ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి స్వర్ణ పథకం పొందడమే కాకుండా పలు సంస్థలచే అవార్డులు, సన్మానాలు, బహుమతులు పొందారు. ఇంత చేస్తూ కూడా తన కుమారుడు అంజనీ కుమార్ శ్రీవాత్సవ్ చదువు పట్ల శ్రద్ధ వహిస్తూ అతను ఐఐటి ఖరగ్పూర్లో PhD పట్టా పొందడంలో తన మాతృధర్మాన్ని నెరవేర్చారు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, ఆమె ఇంతటి విజయాన్ని సాధించడానికి గాను తన వెనకే ఉండి తనను ప్రోత్సహిస్తూ వెన్నట్టి నడిపిన వారు ఆమె భర్త శ్రీ బ్రహ్మానంద మోహనేశ్వరరావు గారు. ఇంతగా మనం మాట్లాడుకునే మహోన్నత వ్యక్తి మహిళ మరెవరో కాదు, నేడు మన ముఖ్య అతిథిగా చేసిన శ్రీమతి కోన పద్మావతి గారి సాగర స్వాగతం. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులు, కమిటీ సభ్యులు అందరికీ కూడా ఈరోజు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. తల్లి పాడే చోళ పాటలు జాబిలి చూపింటూ కనపెడుతూ అమ్మాడే కమ్మని పాటలు తెలుగుటలు మా తెలుగు పాటలు తెలుగుటలు మా తెలుగు పాటలు. ఇంత చక్కని వేడుక నాకు అసలు ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే ఈ పిల్లల క్రమశిక్షణ, ఈ పాఠశాల వాతావరణం, ఇక్కడ ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈరోజు తెలుగులో ప్రదర్శించినటువంటి ప్రతి అంశంలో కూడా కమ్యూనికే కారణం మనకు ఆనందంగా కలిగిస్తుంది. తెలుగు భాష పట్ల మరింత మక్కువ పెంచేదిగా ఉండదు. ఇంత కార్యక్రమం చక్కగా జరగడానికి సహకరించిన తెలుగు ఉపాధ్యాయులు అసలు ప్రతి వాళ్ళ ముఖంలో ఆ సంతృప్తి కనిపిస్తుంది, ఆ సంతోషం కనిపిస్తుంది. తెలుగు భాష ఇంత గొప్పగా అనిపించేలాగా వీళ్ళు ప్రదర్శించిన ప్రతి కార్యక్రమం ప్రతి మొదట వేసినటువంటి ఆ చిన్నపిల్లల వేషధారణ దగ్గర నుంచి చక్కగా ప్రదర్శించినటువంటి జానపద నృత్యం వరకు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఆధ్యాత్మం కూడా అందరినీ చక్కగా మనసులో హత్తుకునేలాగా చేసింది. తర్వాత ఇంత చక్కని కార్యక్రమం జరగడానికి యథారాజా కథాపరిచయం కాబట్టి యాజమాన్యం ముఖ్యంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల కృషి. నేను బయలుదేరిన దగ్గర నుంచి వచ్చే వరకు ఆమె తీసుకునేటువంటి జాగ్రత్తలు, వారు ప్రదర్శించినటువంటి
గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా భాష పట్ల వారికి ఉన్నటువంటి సంస్కృతి, వారికి ఉన్నటువంటి గౌరవం ఇవన్నీ కూడా తెలియజేస్తాను. ఇందుకు సహకరించినటువంటి కమిటీ సభ్యులకి వాళ్ళకి ఎంత భాష పట్ల మక్కువ ఉంటే ఒక తెలుగు ఉపాధ్యాయుని అంత దూరం నుంచి దూరం తీసుకొస్తారు. కాబట్టి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించినందుకు హృదయపూర్వకంగా వారికి నమస్కృతులు తెలుపుతూ ఉన్నాను. తర్వాత తెలుగు భాష ఈరోజు జరుపుకోవడానికి ముఖ్య కారణం గిడుగు రామ్మూర్తి పంతులు గారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి ఇంతకుముందే ఒక అమ్మాయి చెప్పింది చాలా చక్కగా. కాబట్టి తెలుగు భాషకి ఎందుకు ఈరోజు ఆయన పుట్టినరోజు మేము జరుపుకుంటున్నాం తెలుగు భాషా దినోత్సవం అంటే ఆయన వ్యవహారం అంతకుముందు భాష ఇలాంటి అకజని కానీ చెబులు చిరుటంబలు చుమ్మరిల స్ఫుర సరచ్చరి పట్టణ మొహర్లు రమణుల కరణ అద్భుతంగా నిస్పన స్ఫుట నటనానుకూలు కలుపుల్ల కళాపకళాభిజాలమని కటక చరత్కరేణు కనకంపిత సాలమని సీత శల్యమని అని ఉండేది. ఈ భాష ఎవరికి అర్థం కాదు. అందువలన గిడుగు రామ్మూర్తి పంతులు గారు, తర్వాత ఆయన మిత్రుడైనటువంటి గురజాడ అప్పారావు గారు ఎయిడ్స్ అనేటువంటి మరొక ఆంగ్లేయ ద్వారా వీళ్ళు కలిసి ఆంగ్ల భాష 63 ఆగస్టు 29న పుట్టినటువంటి గిడుగు గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆగస్టు 29న మనం భాష ఉత్సవాలను మనం జరుపుకుంటూ ఉన్నాం. తర్వాత తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలి? ఇంగ్లీష్ భాష అయితే కేవలం ఈ ముఖభాగం మాత్రమే కదులుతుంది మాట్లాడేటప్పుడు. కానీ ఇంగ్లీష్ భాషలో ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ ఏ లాంగ్వేజ్కైనా కదిలేది ముఖభాగం మాత్రమే. కానీ ఒక తెలుగు మాట్లాడేటప్పుడు మాత్రం 72,000 నాడులు కదులుతాయి. అంటే అంతఃస్వరం నుంచి పలికేవి, అలాగే ఈ ముక్కు ద్వారా అంటే నాసిక ద్వారా పలికేవి, అలాగే నేవల్ ప్లేస్ అంటే బొడ్డు దగ్గర నుంచి పలిగేటువంటి మహాప్రాణాక్షరాలు ఇవన్నీ కూడా తెలుగులో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని బాగుపరుస్తూ మానసికంగా వికాసం పొందించేటువంటి భాష తెలుగు. కాబట్టి తెలుగుని మనం పలకడం వల్ల, మాట్లాడటం వల్ల, ఉచ్చరించడం వల్ల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అందువల్ల మనం తెలుగు అందరం కూడా మాట్లాడటం వల్ల మనందరం కూడా మంచి ఆరోగ్యవంతులం అవుతాం. ఆ తర్వాత తెలుగులో మీరు పాఠ్యాంశాలు చూసుకున్నట్టయితే తెలుగులో నేను కొన్ని బుక్స్ రాశాను, తెలుగు వాచకాలు కూడా రాశాను. దాంట్లో ఆ అనే అక్షరంతో అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. ఇలాగా ఒక పాడుకోవడానికి అనువైనటువంటి భాష తెలుగు భాష. కాబట్టి ఇటువంటి తెలుగు భాషను మనందరంతా కష్టపెట్టబోతు కన్నా తల్లి మనసు నష్టపెట్టబోతు నానా పని. తల్లిదండ్రులన్నా దైవ సన్నద్ధులుగా లలిత చాలా తెలుగు భాష. ఇట్లా చిన్నప్పటి నుంచి పిల్లలు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని తెలియజేసే శాస్త్రం అంటే ప్రవర్తనా శాస్త్రం తెలియదు. కాబట్టి తెలుగును నేర్చుకోవడం ద్వారా గొప్ప గొప్ప మహానుభావులు మహాత్ములుగా తయారయ్యేటువంటి సబ్జెక్టు తెలుగు. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి జీవితాన్ని ఇస్తే తెలుగు జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి తెలుగుని అందరూ కూడా బాగా చక్కగా నేర్చుకుని తెలుగులో కూడా ఐఏఎస్లో అయిన వాళ్ళు తెలుగులో చదువుకొని తెలుగు భాషను ఎక్కువగా నేర్చుకోవడం వల్ల పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు అందరూ తెలుగునే స్పెషలైజేషన్ చేసుకొని కలెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలుగు భాష మీద మక్కువ ఉంచుకొని మరింత బాగా తెలుగుని అభ్యసిద్దాము. తెలుగు భాషలో ఎక్కువగా మనకి కష్టపడే వాళ్ళు మనం చూసి తెలుగు ఉపాధ్యాయులు విద్యా సబ్జెక్ట్ ట్యూషన్స్ అన్నీ ఉంటాయి. కానీ తెలుగుకు మాత్రం తెలుగు ఉపాధ్యాయులే కష్టపడాలి. తెలుగులో వచ్చే మార్కులని తెలుగు ఉపాధ్యాయులని తెలుగు విద్యార్థి తెలుగు బాగా నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉంటారు. చాలామంది ఇప్పుడు మన గరికపాటి నరసింహారావు గారు, అలాగే జాగ్రత్త కోటేశ్వరరావు గారు, వీళ్ళందరినీ మనం చూస్తూ ఉంటే తెలుగు భాష యొక్క గొప్పతనం ఎంత బాగుంటుంది తెలుగు భాష అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పటికే చాలాసేపు ఎండలో మీరందరికీ వచ్చేది ఓపికగా చక్కగా విన్నారు. మీరందరికీ కూడా నా శుభాశీస్సులు. తెలుగు భాషని మరింత ముందుకు తీసుకెళ్తారని నాకు అర్థమైంది. మీ విద్యార్థుల ఓపిక, ఉపాధ్యాయుల వాళ్ళ యొక్క శిక్షణ వల్ల మీ క్రమశిక్షణ మరింత చక్కగా
జరిగిందని ఆశిస్తూ మీ అందరికీ తెలుగు భాషా కన్నా చేసే రామశ్రీ ఒకసారి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి కమిటీ సభ్యులకి ఉపాధ్యాయులకి విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆశీర్వదించినందుకు మా ఎంఎస్ఆర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. గట్టిగా చెప్పట్లు అందరూ. శ్రీమతి శ్యామల మేడం గారికి సాదర స్వాగతం. ఇప్పుడు దాకా మనతో మాట్లాడిన మేడం ఎవరో తెలుసా మీకు? సో మన ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు మన టెక్స్ట్ బుక్స్ వాడుతున్నాం కదా మన స్కూల్లో, అవునా? ఆ బుక్స్ అన్నీ ఆ మేడమే రాశారు. ఆ మేడం రాసిన బుక్స్ని మన స్కూల్లో విద్యార్థులందరూ చదువుకుంటున్నారు. అందుకని మేడం మన ఆహ్వానాన్ని మన్నించి వైజాగ్ నుంచి ఇవాళ యాక్చువల్గా మేడం విశాఖ వ్యాలీ స్కూల్లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుగు దినోత్సవం ఉంది. వాళ్ళందరూ ఇంకా నుంచి మేడంకి ఫోన్లు చేస్తున్నారు, మేడం మీరు లేకపోతే తెలుగు దినోత్సవంలో లేదండి స్కూల్లో అని. కానీ ఆవిడ ఇవాటి రోజున మన స్కూల్కి వచ్చి మనందరికీ ఒక మంచి అవకాశాన్ని కల్పించి ఒక రచయితని ఎవరైతే ఆథర్ మన ఈ బుక్స్ని రాసిన ఆవిడని ఇవాళ రోజు మనం ఇలా కలవడం నిజంగా మనకి చాలా అదృష్టం అని ఆనందం. అంటే తెలుగు కదా మేడం పొల్యూషన్స్లో వస్తుంది. సో కోన పద్మావతి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం మొత్తం కన్క్లూజన్లో ఒకటే చెప్పారు, జీవితం తెచ్చుకోవాల్సిన భాష ఆంగ్ల భాష, జీవితాన్ని ఎలా నడపాలో నేర్చుకునే భాష తెలుగు భాష అని. ఈ ఒక్క దాంట్లో మన తెలుగు గొప్పదనాన్ని చాలా బాగా చెప్పారు. ఇవాళ ఈ ఈవెంట్ని ఇంత బాగా సక్సెస్ చేసినందుకు తెలుగు ఫ్యాకల్టీ కొంచెం సమయాన్ని ఎక్కువ తీసుకున్నా మిగిలిన డిపార్ట్మెంట్ మీద చాలా ఎక్కువ కష్టపడి కృషి చేసి బోర్డ్స్ దగ్గర నుంచి కేజీస్తో పాటు కూడా వేషాలు వేయించి పైకి కవుల గురించి తీసుకొచ్చి ఇంత బాగా ట్రైన్ చేసి ముఖ్యంగా మన టుడేస్ యాంకర్స్ వీళ్ళ ముగ్గురు మాత్రం ఇవాళ ఈవెంట్ని వాళ్ళ షోల్డర్స్ మీద వేసుకొని చాలా బాగా నిర్వహించారు. సో తెలుగు డిపార్ట్మెంట్ అందరూ ఒకసారి ఒక తెలుగు సంఘటనని స్కూల్లోకి తీసుకొచ్చిన తెలుగు ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి మేడం ఒక్కసారి నేను ఇస్తున్న తెలుగు డిపార్ట్మెంట్ ఒకసారి స్మార్ట్ స్టూడెంట్స్ చాలా ఓపికగా విని ఎండని భరించి వాటర్ బాగా తాగేసి